ప్రభుత్వం లేదు. తప్పులు చెప్పి తప్పు సమాచారం ఇచ్చి చేసిన ఏ పత్రికని కూడా క్షమించేది లేదు. వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. నేను రేపల్లిలో నేనేంటో నా అందరికీ తెలుసు, నా ప్రజలకి తెలుసు, నాకు తెలుసు. అందుకనే కదా ఎప్పుడు కూడా నన్ను ఆదిస్తారు. నేను కుటుంబ సభ్యుడిగా భావించాను. ఆ రేపల్లి వాళ్ళందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా పరాడు చూసుకోరు. నా సొంత కుటుంబం అది, సొంత రేపల్లి డాను అనేది ఆయన అన్నాడు. దాని గురించి మాట్లాడి నేను ఎక్కడ అలాంటి డాన్కి నేను ఎక్కడ చేయను. నేను కేవలం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగానే పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. నేను చెప్తుంది అదే కదా బ్రదర్. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్ళారు. 9 గంటలకి ప్రెస్ సోదరులకి మీకే ఇచ్చారు, లింకు ఇచ్చారు. ఏం పెట్టారు, ఏ మీటింగ్ పెట్టారు, ఏంటి అనేది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని, ఎవరితో మీటింగ్ పెట్టారు, వాళ్ళ పెట్టుబడులు ఏంటి, వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తారు.